బ్రేకింగ్ న్యూస్. సమాజంలో సగం దరిద్రాలకి సోషల్ మీడియాలో కంటెంట్ కారణం కాదు అని ఎవరైనా అనగలరా? ఇప్పటికే తల్లిదండ్రులు చచ్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. తమ బిడ్డలు ఈ సోషల్ మీడియాలో వచ్చే దరిద్రపు కంటెంట్ ఎక్కడ చూసి పాడైపోతారోనని తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. తప్పక ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో సరైన పర్యవేక్షణ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంబర్పేటలో మన హైదరాబాద్లో మన అంబర్పేటలో ఇద్దరు దంపతులు చేస్తున్న దరిద్ర పనులను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పటికే మనం చచ్చిపోతూ ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో సగం విప్పి చూపించి వ్యూస్ని పెంచుకుంటున్న దరిద్రాలతోనే చాలామంది తల్లిదండ్రులు ఏంటి మాకు ఈ బాధ అంటూ ఉంటే, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారో తెలుసా? పూర్తిగా విప్పేయటం మొదలుపెట్టారు. ఏంటి దరిద్రం? ఎక్కడ? మన అంబర్పేటలో. గతంలో వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అంతకు మించి వాళ్ళు సగం విప్పారు, నేను అంతకు మించి విప్పాలి అనే దరిద్రాలు. నేను ఈ ఓడింగ్ వాడుతున్నానని దయచేసి ఎవరు ఏమనుకోకండి, కానీ బాధ అనిపించట్లేదా? ఇప్పటికే మనం చూసాం, ఫోన్ ఇస్తున్నాం, ఏం చూస్తున్నారో తెలియట్లేదు అని బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నిజాయితీగా చెప్పండి. ఇప్పటికే ఫోన్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సగం విప్పి చూపించే దరిద్రాలనే చూసి ఏంటి అని మనం తిట్టుకుంటూ ఉన్నాం. దానికి మించి అన్నట్టుగా ఈ ఇద్దరు భార్యాభర్తలు అంబర్పేటలో పరదాను కట్టుకున్నారు శుభ్రంగా. ఎక్కడ? డాబా పైన పరదాలను కట్టుకుని అందులో కెమెరాలు పెట్టుకున్నారు. కెమెరాలు పెట్టుకొని తొలినాళ్ళలో వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోస్ తీసి వాళ్ళిద్దరి మధ్య జరిగే శృంగారకేలి వీడియోలు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని చూడాలంటే 200, 300 ఇవ్వాలి అని అడగడం మొదలుపెట్టారు. బాగానే డబ్బులు వచ్చాయి. కరువాసిపోయిన జనాలు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బులతో అంటే తిట్టుకుంటూనే ఏంటి దరిద్రం అని తిట్టుకుంటూనే చాటు మాటకెళ్ళి చూసే చాలామంది కూడా ఉంటుంటారు కదా, డబ్బులు ఇచ్చి చూసేవాళ్ళు కూడా. సో అలా డబ్బులు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరగడంతో వీళ్ళకి ఆదాయం పెరిగింది. ఇంకెలా కాదు, ఏకంగా లైవ్లోనే చూపిద్దాం అనుకున్నారు ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరు, ఈ దంపతులు ఇద్దరు. అందుకేం చేశారు, అంబర్పేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు, పైన పరదాలు కట్టుకున్నారు, లోపల హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు, 4K కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక మనకి ఈ వీడియోస్ పోస్ట్ చేయడం కాదు, ఏకంగా లైవే చూపిద్దాం, ఎక్కువ డబ్బులు దండుకుందాం, 100 రూపాయల్లో కాదు 1000 రూపాయలు దండుకుందాం అని అనుకున్నారు. కరువాసిపోయిన బ్యాచ్కి ఈ లింకులు పంపించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారు, 1000, 2000 ఇవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళు లైవ్లో వాళ్ళ మధ్య జరిగే శృంగారాన్ని ఆ లింకుల్లో చూపించడం మొదలుపెట్టారు. దీంతో వాళ్ళకి ఆదాయం బాగా పెరిగింది. వీళ్ళకి ఈ ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటో తెలుసా? సగం విప్పి చూపించే వాళ్ళకే మిలియన్స్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. సగం విప్పి చూపిస్తున్న వాళ్ళకి, పావు విప్పి చూపిస్తున్న వాళ్ళకే లక్షలలో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక మనం పూర్తిగా విప్పి చూపిస్తే అమాయక జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవచ్చు. చాటుమాటకి వెళ్ళి చీకట్లో వీడియోలు చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులకు తెలియకుండా తలుపులు వేసుకుని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు దండుకోవచ్చు అని ప్లాన్ చేసే వీళ్ళు ఏం చేశారు, అంబర్పేటలో మన హైదరాబాద్లో మన అంబర్పేటలో ఇలాంటి గలీజ్ దందాకు తెరలేపారు. చూడండి ఒకసారి వాళ్ళిద్దరు. ఆ ముఖం ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? చూడండి, ఆ ముఖం ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? భార్యాభర్తలు వాళ్ళిద్దరూ చీకటి పడితే చాలు పరదాల చాటుకు వెళ్ళి అన్నీ విప్పేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఒక అకౌంట్ నెంబర్ చెప్పి ఆ అకౌంట్కి డబ్బులు పడగానే వాళ్ళకి ఆ లింక్ను పంపించి దాన్ని వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళ మధ్య రోజు బెడ్రూమ్లో జరిగేదాన్ని మందికి చూపించి డబ్బులు దండుకుంటున్నారు. అడ్డగాడిదలా పెరిగాడు కదా చూస్తూ ఉంటే, బాగానే ఉన్నాడుగా చూస్తూ ఉంటే, గౌరవప్రదంగా ఉంటుంది కదా, ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని బతుకుతూ ఉంటే. కానీ వీళ్ళు మంది కోరికలను ఆసరాగా చేసుకోవాలనుకున్నారు. మంది చీకటి కోరికలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకోవాలి అని భావించారు. అందుకే అంబర్పేటలో ఈ దుకాణానికి తెరిచారు వీళ్ళిద్దరూ. ప్రస్తుతం వీళ్ళిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారు. పోనీ వాడికి సిగ్గులేదు, నీకేమైందమ్మా భారీగా ఉన్నావు? వాడికి సిగ్గులేదు, వాడు నిన్ను ప్రలోభ పెట్టాడో ఏం చేశాడో. కనీసం ఎక్కడా కూడా అందులో సిగ్గుమాలిన పని ఎక్కడా కూడా. ఆమె చూడండి, ముఖానికి మాస్క్ వేసుకుని కనబడుతుంది కదా. ఇంకా వీడియోస్లో ఏమున్నాయంటే ముఖానికి మాస్క్ వేసుకోకుండా బరి తెగించి, మరి అక్కడ ఆమె బరి తెగించింది, ఇక్కడ వీడు బరి తెగించాడు. శుభ్రంగా ఒక చిన్న ఏదో వ్యాపారం పెట్టుకుని పరువుగా బతకొచ్చు కదా. మంది చీకటి కోరికలను ఎగ్జాగరేట్ చేస్తూ మీలాంటి వాళ్ళే కదా బయట మానభంగాలు పెరుగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? ఆమె నువ్వు ఒక స్త్రీవు కదమ్మా, ఒక మహిళవు కదా. ఈరోజు మహిళలు ఒంటరిగా వెళ్ళాలంటే భయపడిపోతున్నారు కదా, తమ బిడ్డలను ఒంటరిగా బయటకు పంపించాలంటే భయపడిపోతున్నారు కదా. చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు ఒంటరిగా రోడ్డు మీద వదలాలి అన్న భయపడిపోతున్నారు కదా.
తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తమ బిడ్డలను వదలాలి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు కదా. మరి సిగ్గు లేదా నీకు? భర్తతో కలిసి అలాంటి దుర్మార్గాన్ని ఆన్లైన్లో పెట్టడానికి సిగ్గు లేదా అమ్మ? చూడండి ఒక్కసారి, వాడిని చూడండి ఒక్కసారి, ఆమెను చూడండి ఒక్కసారి. ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేదు. నిజానికి ఈ వీడియోని మేము మీకు చూపించాలని అనుకోలేదు, అసలు దీని గురించి మాట్లాడాలని అనుకోలేదు. కానీ సమాజంలో పెడదారి పడుతున్న విషయం గురించి మీకు చెప్పకపోతే మీ పిల్లలు పాడైపోయే అవకాశం ఉంటుంది. వీటి గురించి ఎందుకు ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇన్స్టాగ్రాముల్లో ఏం చూస్తున్నారో మా బిడ్డలు తెలియడం లేదు అని తల్లులు అనుకుంటూ ఉన్నారు కదా. అందుకే ఈ వార్తను చూపిస్తూ ఉన్నాం. ఈ వార్త మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయొచ్చు, జుగుప్సకు గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ మిమ్మల్ని జుగుప్సకు గురి చేయాలి అనే ఉద్దేశం మాకు లేదు. కేవలం మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారో ఒక్కసారి తెలుసుకోండి వాళ్ళకి ఫోన్లు ఇచ్చినప్పుడు అని. 2, ప్రతి ఒక్కరూ కూడా సమాజం గురించి మాట్లాడతారు, సామాజిక బాధ్యత గురించి మాట్లాడతారు కదా. మరి సమాజంలో ఉన్నది మీరు మనమే కదా. సమాజం గురించి, సమాజంలో బాధ్యత గురించి మాట్లాడే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకపోయినా, వాళ్ళకు వ్యూస్ పెంచకపోతే ఇలాంటి దరిద్రాలు మన ఫోన్ల వరకు వచ్చే అవకాశం లేదు కదా. ఇలాంటి దరిద్రాలు మన ఫోన్ల వరకు వచ్చే అవకాశం లేదు కదా. మందిలో ఉన్నప్పుడు మనం బుద్ధులు మాట్లాడతాం, చాలామంది చీకట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి గలీజు దందాలు చేసే వాళ్ళకి డబ్బులు వేస్తుంటారు చాలామంది. అవునా కాదా? మనస్సాక్షిగా ఆలోచించి చెప్పండి ఒకసారి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను, ఇంత తెడుతూ ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, అక్కడ సమాజం అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి సమాజంలో బాధ్యతగా మెలగాలి. ఏ ఒక్కరి బాధ్యత తప్పినా సమాజం గాడి తప్పే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరి బాధ్యత తప్పినా సమాజం గాడి తప్పే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు పాడైపోతారు. చిన్న చిన్న పిల్లలు వాయు వరుసలు లేకుండా పాడైపోతున్నారు మీలాంటి దరిద్రాల వల్ల. తల్లులు భయపడుతున్నారు తమ బిడ్డలకి, చదువుకునే తమ బిడ్డలకి ఫోన్లు ఇస్తే ఇలాంటి దరిద్రాలు ఎక్కడ చూడాల్సి వస్తుందోనని. పావు విప్పు చూపించే వాళ్ళు ఒకళ్ళు, సగం విప్పు చూపించే వాళ్ళు ఒకరు, మొత్తం విప్పి శృంగారాన్ని బెడ్రూమ్లో జరిగేదాన్ని సెల్ ఫోన్లో పెట్టేసేవాళ్ళు మరొకరు. చిన్న చిన్న పిల్లలు కూడా పాకెట్ మనీ ఇస్తుంటుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైవ్లో చూడాలంటే 2000 అంట. ఒకవేళ వాళ్ళు లైవ్లో చూసిన తర్వాత ఆ వీడియోని చూడాలంటే 200, 300, 500, 1000 రూపాయల వరకు ఒక్కొక్క రేటు పెడుతుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇవి ఏంటంటే అఫ్కోర్స్ ఇవి ఎంత కాదు అనుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఏజ్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాదు అనుకోవడానికి లేదు. బహిరంగంగా మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ ఇవి మనిషిలో ఉన్నటువంటి కొన్ని కోరికలను ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటుంటాయి, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కూడా. సో అలాంటి వాటిని కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోతుంటుంటారు, కొంతమంది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటుంటారు. కానీ వయసులో ఉన్న పిల్లలు ఇలాంటి వాటిని చూస్తే వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందో ఆలోచించగలరా? మీరు సమాజానికి తీవ్రవాదులు లాంటి వాళ్ళు. తీవ్రవాదులు సమాజంలో బాంబులు పెట్టి, తుపాకులు పెట్టి మారణహోమాన్ని సృష్టిస్తూ ఉంటే మీరంతకు మించిన దరిద్రాన్ని సృష్టిస్తూ ఉన్నారు. సమాజం మొత్తాన్ని మీరు నాశనం చేస్తున్నారు మీలాంటి వాళ్ళ వల్ల. పావు విప్పు చూపించేవాళ్ళు, సగం విప్పు చూపించేవాళ్ళు, నిజానికి ప్యాషన్తో కొన్ని ఉంటుంటాయి, కొన్ని కళలకు సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి ఉంటాయి. అలా కాదు, విప్పి చూపించడం ద్వారా వ్యూస్ పెంచుకుందాము అనే ఆలోచనతో చూపించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం వీళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది, డ్రెస్సులు వేసుకోవడం వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. కానీ విప్పి చూపించడం ద్వారా వ్యూస్ పెంచుకుందాం, విప్పి చూపించడం ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకుందాం, విప్పి చూపించడం ద్వారా డబ్బులు సంపాదించుకుందాం అనే దరిద్రాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు అంతవరకు బరి తెగించారు కదా, మనం వాళ్ళకి మించి కొంచెం మించి బరి తెగిద్దాం అని అంతకు మించి అనుకుంటూ ఇంతగా దిగజారుస్తూ ఉన్నారు మీలాంటి వల్ల సమాజంలో. ఇక్కడ చూడండి ఒకసారి, ఆమె భార్య, వాడు భర్త. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉండొచ్చు. ఒకవేళ ఆమె ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, లేదు ఎక్స్టార్షన్కి ఏమైనా పాల్పడుతూ ఉన్నారా, ఇలాంటి వాళ్ళని ఏదైనా భయపెట్టి ఆ మహిళలను తీసుకుని వచ్చి వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి ఇలాంటి దరిద్రాలకి, ఇలాంటి లైవ్లకి ఏమైనా పాల్పడుతూ ఉన్నారా? వీటిపైన కూడా మనం విచారణ జరపాల్సిన అవసరం. చూడండి ఒకసారి, డాబా పైన పగలు మంచిగా పరదాలు పక్కకి తొలగించి హాయిగా వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ ఉన్నారు కదా. రాత్రి కాగానే ఆ పరదాలను అక్కడ దించి
సెల్ ఫోన్లకు లింకులు పంపిస్తుంటుంటారు. బహుశా డే టైం కూడా అలాంటి దరిద్రాలకు పాల్పడుతుంటారేమో వీళ్ళు. బాగా డబ్బులు రుచి మరిగారు కదా, వాళ్ళ ఫోటోలు మీకు చూపించలేకపోతున్నాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎక్కడో విదేశాల్లో జరుగుతున్నటువంటి దరిద్రం కాదు, ఏదో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దరిద్రము కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో అంబర్పేటలో ఇదిగో ఈ జంట దరిద్రపు పనులు చేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళ వరకు వాళ్ళిద్దరి వరకే సంబంధించింది అయితే వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ బెడ్రూమ్లో చేసుకునేది మందికెందుకమ్మా మీరు చూపించటం? డబ్బులకి. బెడ్రూమ్లో జరిగేది బయట పెట్టేస్తారు, బాత్రూంలో జరిగేది బయట పెట్టేస్తారు. నేను డిస్క్లైమర్ కూడా చెప్తున్నా, ఈ వార్తను మీకు నేను చూపించాలనుకుంటంలో ఉద్దేశం ఏంటి అంటే, సమాజం పాడైపోతోంది. ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సమాజం పాడైపోతోంది అని. మరి సమాజం పాడైపోతుంది అని మాట్లాడే వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యత గురించి, మరి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారు? మిలియన్స్. బహుశా నేను ఈ వార్తను చెప్తూ ఉన్నాను కదా, ఈ ఘటనను చెప్తూ ఉన్నాను కదా, వింటున్న వాళ్ళలో నీతిమంతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేతులైతే నమస్కరిద్దాం. సమాజం గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా చేతులైతే దండం పెడదాం. కానీ ఇలాంటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వాళ్ళకు డబ్బులు పంపించి పైకి నీతి కబుర్లు చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి వాళ్ళని ఏం చేద్దాం? అలాంటి వాళ్ళే వీళ్ళ టార్గెట్. అలాంటి వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఊగుతుంటుంటారు కదా, ఆలోచన మొహోడ పడుతుంటుంటారు, కొంచెం అటు ఇటు అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి డబ్బులు పంపించి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటుంటారు. అందులో వయసుకు వచ్చిన మన పిల్లలు ఉండే అవకాశం ఉంటుందేమో. తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో సోషల్ మీడియాలో ఇలాంటి దరిద్రాలు ఉన్నాయి, అందుకే నేను మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. టీనేజ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే వాయు వరుసలు మర్చిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు. అవునా కాదా? మీరు కమెంట్ చేయండి ఒకసారి. అవునా కాదా? నేను చెప్పింది అబద్ధమా కాదా? నేను చెప్తుంది నిజమా కాదా? మీరు ఓకే. కొండ రాధా, మాకెందుకు చెప్తున్నాను నాయన చెత్త న్యూస్? కొండ రాధ గారు, మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మన పిల్లలు ఎవరైనా ఉంటే, మొన్న చూశారుగా 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపేసిందిగా. 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపేసింది కదా. ఎందుకు? 10th క్లాస్లో ప్రేమ ఏంటండి రాధగారు, కొండ రాధగారు? 10th క్లాస్లో ప్రేమ ఏంటండి? ప్రియుడితో వెళ్ళిపోయింది ఆమె. 16 సంవత్సరాల్లో తల్లిని చంపేసింది. ఈ దరిద్రాలన్నిటికీ కారణం సోషల్ మీడియాలో మీరు మనకు తెలిసిన వాళ్ళు చేస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి దరిద్రాలే కారణం. అందుకే ఎంత గట్టిగా చెప్తున్నాను రాధగారు. ఇంకొంచెం గట్టిగా చెప్పమన్నా చెప్తాను రాధగారు. సమాజాన్ని పాడు చేసే కంటెంట్ మీద గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదా? గట్టిగా పోరాడాల్సిన అవసరం లేదా? నిలదీయాల్సిన అవసరం లేదా? వీళ్ళని చితక్కొట్టాల్సిన అవసరం లేదా? ధైర్యంగా మీ బిడ్డకి ఫోన్ ఇవ్వగలుగుతున్నారా? ఏం చూస్తున్నాడనే భయం మీకు వేయడం లేదా? ఏం మాట్లాడుతున్నాడనే భయం మీకు వేయడం లేదా? నిజం చెప్పండి ఒకసారి, మనస్సాక్షిగా చెప్పండి ఒకసారి. పోనీ వీళ్ళు ఏదైనా నార్త్లోనో, ఇంకో రాష్ట్రంలోనో, మారుమూల రాష్ట్రంలోనో, ఇంకొక దేశంలోనో, ఎక్కడో తిండికి కరువాసిపోయిన దేశంలోనూ ఉన్నారనుకుంటే కాదు. మన దేశంలో అభివృద్ధిలో దూసుకువెళ్ళిపోతున్న మన దేశంలో, అభివృద్ధిలో దూసుకువెళ్ళిపోతున్న మన రాష్ట్రానికి ఇలాంటి దరిద్రాలు అవసరమా? గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. ఎవరు కామెంట్ చేశారు? ఇంకా చాలామంది ఉన్నారు. కావ్య అంట 5500, ఎవరో లావణ్య అంట 1431, ట్యాంగోలే మొత్తం ఇదే నడుస్తుందంట. ఎవరు? వెంకట్ కామెంట్ చేశారు. చెప్పండి, ఇలాంటి దరిద్ర లింకులు పోస్ట్ చేయండి ఒకసారి చూద్దాం. ఇలాంటి లింకులు ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. వీటన్నిటిని పట్టుకెళ్ళి పోలీసులకు ఇద్దాం. అవసరమైతే బిగ్ టీవీ కూడా ఇనిషియేట్ తీసుకుంటుంది. ఇలాంటి దరిద్రాలను ఎక్కడైనా ఉంటే ఆపేద్దాం. మన పిల్లలు పాడైపోతున్నారు కదా. పిల్లలకి మనం ఏ రోజైతే ఇదిగో సెల్ ఫోన్ తీసుకొని మనం ఇచ్చి, లేదు వీళ్ళు ఏ కంటెంట్ చూడరు, ఒకవేళ వాళ్ళకి అవసరమైన స్టడీస్కి సంబంధించిన వివరాలే చూస్తారు, టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటారంటే ధైర్యంగా ఇద్దాం. ఏ తల్లి తండ్రి అయినా తమ బిడ్డకు ధైర్యంగా సెల్ ఫోన్ ఇవ్వగలుగుతున్నారా? నేను అడుగుతున్నాను, చెప్పండి. మరి ఈ దరిద్రాల గురించి మనం అందుకే కదా గట్టిగా మాట్లాడుకోవాలి. రాధగారు, మీరు చేసిన కామెంట్ గురించి చెప్తున్నాను. కాదు అని ఎవరైనా అంటారా? కామెంట్ కూడా పెడదాం ఒకసారి. శుభు, దీనికి ఒక క్వశ్చన్ కమెంట్ కూడా పెడదాం, ఎంతమంది దేనికి పోస్ట్ చేస్తారో. ఇలాంటి దరిద్రాలను స్వాగతిద్దామా, అవును వద్దు అనే కమెంట్ పెడదాం. మీరు ఎంతమంది ఓట్ చేస్తారో చేయండి. ఇలాంటి దరిద్రాలను స్వాగతించాలా, అవును కాదు? అవును అనే దరిద్రులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. కాదు అనే సమాజ ఉద్ధారకులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఉంటారు, ఇలాంటి దరిద్రాలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని పాడు చేయడానికి ఉండే వాళ్ళు ఉంటారు, సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు, సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అంబరపేటలో ఉన్నారు. క్వశ్చన్ పెడదాం. శుభ, ఒకసారి మనం ఒక క్వశ్చన్ పెడదాం.
కొన్ని కామెంట్స్ కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. సాత్విక్ పూర్వి అవును అని, థ్యాంక్స్ అండి. సాత్విక్ పూరి అవును అని కామెంట్ చేశారు, సపోర్ట్ చేశారు, మనకి బిగ్ టీవీకి సపోర్ట్ చేశారు. గుడ్ న్యూస్ సార్. ఎవరు రవికుమార్ మోకా, థ్యాంక్స్ అండి, గుడ్ న్యూస్ అని పెట్టారు. ఎస్, గట్టిగా చెప్దాం, ఇలాంటి వాళ్ళు ఎక్కడున్న తాట తీద్దాం, ఇలాంటి వాళ్ళు ఎక్కడున్న సమాజ బహిష్కరణ చేద్దాం, ఇలాంటి వాళ్ళు మనకు కనబడితే వాళ్ళని కటకటాల వెనక పంపిద్దాం. మన బిడ్డల్ని పాడు చేయడానికి, మన సెల్ ఫోన్లో దూరటానికి వీళ్ళ పరదాలు వేసుకుని హెచ్డి కెమెరాలు 4K కెమెరాలు పెట్టుకున్నారు అంబర్పేటలో. వీళ్ళు చూస్తూ ఊరుకుందామా? ఇప్పటికి భయపడుతున్నాం కదా. నిన్న కాక మొన్న జరిగింది, 10th క్లాస్ బిడ్డ భర్తను చంపేసింది. ఎక్కడ? గద్వాల్ జిల్లాలో. అది కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో దరిద్రాలే కదా. పావు విప్పి చూపించేవాళ్ళు, సగం విప్పి చూపించేవాళ్ళు, ఇలా పూర్తిగా విప్పి చూపించండి డబ్బులేయండి అనేవాళ్ళు. విప్పి చూపించుకుని బతకడం ఎందుకమ్మా? పరువుగా వ్యాపారం చేసుకుని బతకండి. గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కావాలంటే మీకు. ఇదిగో నాకు బతకడానికి డబ్బులు లేవు, రోడ్డును పడుతున్నాను అంటే ప్రభుత్వం మీకు లోన్ ఇస్తుంది, బ్యాంకులో లోన్ ఇస్తుంది. గౌరవంగా ఒక వ్యాపారం చేసుకుని బతకండి. సెక్స్ వ్యాపారం కాదు. మంది పాడైపోతున్నారు మీ వల్ల, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మీ వల్ల, ముసలోళ్ళు కూడా చిన్న చిన్న పిల్లల మీద మానభంగాలకు పాల్పడుతున్నారు మీలాంటి దరిద్రాల వల్ల. చిన్న చిన్న పిల్లలని వదలాలంటే భయం వేస్తుంది మీలాంటి వాళ్ళ వల్ల. ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది మీలాంటి వాళ్ళ వల్ల. కాదా? అవునా కాదా చెప్పండి ఒకసారి నాకు. అవునా కాదు కమెంట్ పెట్టాం. ఇలాంటి వీడియోలను ఇలాంటి వాళ్ళని సమర్థిస్తారా? ఎస్, ఎంతమంది కమెంట్ చేస్తారో చూద్దాం. ఎంతమంది అవును నో అంటారో అవునంటారు. ఇలాంటి వారిని సమర్థిస్తారా? సమాజోద్ధారకులైతే నో అని పెట్టండి. ఎస్ అని పెట్టే సమాజ చీడపురుగులు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఉంటారు కొంతమంది. అప్పట్లో పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారుగా. నేను కూడా కమెంట్ చేశాను నో. ఇప్పుడు ఎంతమంది ఎస్ చూసారా? 20% మంది సమర్థిస్తారంట. మరి అందుకే ఇందాక ఎవరు అడిగారుగా, ఎవరు ఆమె ఒక కామెంట్లో అడిగారు కానీ నేను కొంచెం పైకి వెళ్ళి, ఇలాంటివి మాకెందుకు బాబు గట్టిగా చెప్తున్నావని. మీకు ఏ న్యూస్ చెప్పినా ఇలాగే ఉంటుందమ్మా. కొంతమందికి ఏ న్యూస్ చెప్పినా మాకెందుకు చెప్తున్నావు ఇది అని. కానీ కొంతమందికి అవసరం ఈ న్యూస్. మీకు కూడా బిడ్డలుంటే, చిన్న బిడ్డలుంటే, వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే, చెడిపోతూ ఉంటే, వాయు వరుసలు మర్చిపోతూ ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చూస్తున్నాక సమాజంలో చిన్న చిన్న పిల్లలు, 10వ తరగతి పిల్లలు తల్లుని చంపేస్తున్నారు, 10వ తరగతిలో ప్రేమలతో లేచిపోతూ ఉన్నారు. మైనర్లు మానభంగాలకు పాల్పడుతూ ఉన్నారు, ఏంటి దరిద్రాలు? మీలాంటి వల్లే కదా. ఇదిగో చూసారా కమెంట్ ఇది పెట్టాం. ఇప్పటికే 70% మంది ఓట్ చేశారు, 14% మంది సమర్థిస్తారంట. అంటే మన తెలుగు ఇంకా వస్తాయి ఓట్లు, ఇంకా చాలా వస్తాయి. ఈ 14% మంది దరిద్రాలు ఇలాంటి వాటిని చూడటానికి ఉన్నారు. అందుకే గట్టిగా చెప్తున్నా. అర్థమైందా? చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారు. కామెంట్ చేయండి ఒకసారి. నాకు సపోర్ట్ చేస్తారో లేదు ఇలాంటి వాటిని సమర్థిస్తున్నాం అనే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ నో అని కమెంట్ చేస్తే ఇలాంటి దరిద్రాన్ని సమాజం నుంచి పంపించాల్సిన అవసరం ఉంది అని. ఎస్ అని మాత్రం కమెంట్ చేయకండి. మీరు ఒకవేళ సమాజం గురించి బాధపడే వాళ్ళైతే, సమాజం గురించి ఆలోచించే వాళ్ళైతే, బాధ్యత గల పౌరులైతే నో అని కమెంట్ చేయండి. సునీత ఎలా ఉన్నావంట, మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. హాయ్ సునీత. పాపం కొంతమంది చాట్లోకి వస్తుంటుంటారు ప్రేమాయణాలని మాట్లాడుకోవడానికి, ఇంకెక్కడ లేనట్టు ఇక్కడికి వస్తుంటుంటారు. సో వాళ్ళ శృంగారాన్ని, వాళ్ళ ప్రేమాయణాన్ని మాట్లాడుకుంటుంటారు. కొత్త న్యూస్ దొరకలేదేమో. ఎవరు? లోహిత్ రెడ్డి, ఆయన కూడా బహుశా ఎస్ అనే రకం అనుకుంటా నేను. అంటే మీలాంటి వాళ్ళే మీలాంటి చీకటి కోణాలని, అవతల వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో మనం ఆ ఫోన్లలో చూస్తే బాగుంటుంది అని మీలాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకి బహుశా ఇలాంటివి బాగా నచ్చుతూ ఉంటుంటాయి. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఇది అంబర్పేటలో జరిగింది. పోలీసులు పట్టుకున్నారు వీళ్ళని. అంబర్పేటలో లింకులు పంపించి, మొత్తం మందికి లింకులు పంపించి, వాళ్ళ పరదాలు వేసుకొని, పరదాల మంచి హెచ్డి కెమెరాస్ 4K కెమెరాస్ పెట్టుకొని వాళ్ళ శృంగార భాగోతాన్ని సెల్ ఫోన్లో చూపిస్తున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. చూడండి ఒకసారి, మేము బ్లర్ చేసి చూపిస్తున్నాం, మరీ చూపించకూడని దృశ్యాలు చూపించట్లేదు. కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు గుర్తుపడతారని. వాడు చూడండి అడ్డగాడిదలాగా ఎదిగాడు. మన నేలపైన మొలిచే తిండిని తింటూ బతికి మన సమాజాన్ని పాడు చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఉగ్రవాదులకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఉగ్రవాదులకు వీళ్లకు ఏమన్నా తేడా ఉందా? మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు తినటానికి తిండి లేకపోతే, డబ్బులు కావాలి, బతకలేకపోతున్నాము అనుకుంటే ప్రభుత్వానికి లోన్ పెట్టుకోండి, గవర్నమెంట్కి లోన్ పెట్టుకోండి, బ్యాంకులకు లోన్ పెట్టుకోండి, డబ్బులు ఇస్తారు, వాటితో వ్యాపారాలు చేసుకుని బతకండి.
అంతేగాని ఈ దరిద్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టకండి. కేవలం వ్యూస్ కోసం, కేవలం డబ్బుల కోసం ఇలాంటి అర్ధనగ్నాలు, పావు నగ్నాలు, పూర్తి నగ్నాలు పోస్ట్ చేయాలి అనుకునే స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెంపదెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు మీరైతే వెంటనే వాటిని మానుకోండి. మేము ఒక్కొక్క లింక్ కూడా తీయాలనుకుంటున్నాం. కేవలం ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ పావు నగ్నాలు, అర్ధనగ్నాలతో సమాజాన్ని పాడు చేయాలి అనే చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఒక అవార్డు ఇద్దాం. వాళ్ళ కోసం ఒక పెద్ద డిబేట్ పెడదాం. వీళ్ళ కోసం ఒక పెద్ద డిబేట్ పెట్టి అవార్డులు ఇద్దాం. అలాంటి లింక్స్ ఏమైనా ఉంటే మీరు అవసరమైతే మా వాట్సాప్ నెంబర్ ఉందిగా, దానికి పెట్టండి. కింద డిస్ప్లే అవుతుంది కదా. లేదంటే మాకు మెయిల్ చేయండి. ఇలాంటి దరిద్రాలు సోషల్ మీడియాలో ఇన్ని లింక్స్ ఉన్నాయని. మన తెలుగు రాష్ట్రాలకు అవసరమా ఇవి? మన దేశానికి అవసరమా ఇవి? అరే, సరిహద్దుల్లో సైనికులు మన కోసం అక్కడుండి పాకిస్తాన్ పేల్చే తోటాలకు ఎదురెళ్ళి మన ప్రాణాల కోసం పోరాడుతుంటే దేశంలో ఉండి ఈ దరిద్రాలను సెల్ ఫోన్లోకి పంపిస్తారేంట్రా మీరు? ఒక్కసారి సైనికులను గుర్తు తెచ్చుకోండి. సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలు అర్పిస్తూ వాళ్ళు రాత్రి పగలు ఎండ వాన చలికి దేనికి లెక్క చేయకుండా పాకిస్తాన్ నుంచి వచ్చే తోటాలకు ఎదురెళ్ళి మన కోసం రక్తాన్ని అర్పిస్తూ ఉంటే దేశంలో ఉండి దరిద్ర బతుకులేంటి మీవి? కట్టుకోవడానికి బట్ట ఉంది, తినడానికి తిండి ఉంది కదా మీకు. ఒకవేళ లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని బతకండి. దీనికంటే ఒక మాట అనాలనిపిస్తోంది, కానీ బహుశా వాళ్ళని కించపరిచినట్టు ఉంటుందేమోనని ఆ మాట నేను అనలేకపోతున్నాను. మీకు డబ్బులే కావాలి అనుకుంటే చిన్న వ్యాపారం పెట్టుకుని బతకండి, అంతే తప్ప గుడ్డలు ఓడతీసి పరదాల మాటన వీడియోలు చిత్రీకరించుకొని చిన్నపిల్లలు ఉండే సెల్ ఫోన్లకు పంపించి దేశద్రోహానికి పాల్పడకండి. ఎవరైతే కేవలం వ్యూస్ కోసం, కేవలం లైక్స్ కోసం, కేవలం డబ్బుల కోసం ఇలా పావు నగ్నాలు, అర్ధనగ్నాలు, పూర్తి నగ్నాలకు పాల్పడుతున్నారో వాళ్ళు దేశద్రోహులు. స్టాంప్ వేసి మరీ చెప్తున్నాం, మీరందరూ దేశద్రోహులే. ఒకవేళ అలా కాకుండా మామూలుగా మోడర్న్గా ఉండటంలో వేరు, కానీ మన ఉద్దేశమే అదైతే కనుక, మీ ఉద్దేశమే అదైతే కేవలం నేను చూపించడం ద్వారానే వ్యూసు, లైక్స్, డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తే మీరు దేశద్రోహులే. మోడర్న్గా ఉండటం వేరు. నేను మోడర్న్గా ఉండే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ ఉద్దేశం అది ఉండదు, మామూలుగానే ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం చూపిద్దాం, నాకు లైక్స్ వస్తాయి, కొంచెం చూపిద్దాం, నాకు వ్యూస్ వస్తాయి, దాని ద్వారా నాకు డబ్బులు వస్తాయి, ఆ తర్వాత ఇలాంటి దరిద్రులు తయారవుతుంటుంటారు. మొత్తం చూపిద్దాం, మనకి వేల రూపాయలు వస్తాయని. ఇప్పుడు వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని కమెంట్స్ నేను మీకు ఇప్పటివరకు వచ్చిన ఓట్లను కూడా మీకు చదివి వినిపిస్తాను. ఎస్ అని సమర్థించే వాళ్ళు 16% మంది ఉన్నారు. చూసారా, వీళ్ళ కోసమే నేను ఇప్పటివరకు ఎంత గట్టిగా చెప్పాను. 16% మంది ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో 16% మంది ఇలాంటి వాటిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం వీళ్ళని కటకటాల వెనక్కి నెట్టారు. బహుశా కఠినమైన శిక్షలు ఉంటాయో లేవో అన్నది మాత్రమే చూడాలి. వీళ్ళ విషయంలో కఠినమైన శిక్షలు విధించాలి. అలా విధించినప్పుడే సోషల్ మీడియా సెన్సార్ కూడా మనం విధించాల్సిన అవసరం ఉంటుంది. బహుశా సెన్సార్ లేకుండా పోవడం వల్లే ఇలాంటి దరిద్రులు, ఇలాంటి బాగోతాలు మనకి కనబడుతున్నాయి. చూద్దాం మరి పోలీసులు వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారో. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓటింగ్లో పాల్గొనండి. చూద్దాం. ఇప్పటివరకు 16% వచ్చారు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి దరిద్రాలను సమర్థించే వాళ్ళు 16% మంది ఉన్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి కదా. గొంతు అరిచి మరీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లలు, టీనేజ్లో ఉన్న మీ పిల్లలు ఇలాంటివి చూస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇలాంటివి చూస్తే వాళ్ళు వాయు వరుసలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు క్రూరమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. చదువు సంధ్యలు మానేసి పెడదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి కాన్సంట్రేషన్ చేయండి. నిజంగా మీరు సమాజం గురించి ఆలోచించే వాళ్ళైతే ఇలాంటి లింక్స్ ఏమన్నా ఉంటే వాటిని పోలీస్ స్టేషన్కి పంపించండి, లేదంటే బిగ్ టీవీ వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము పోలీసులకు చేరవేస్తాం. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.